హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా అనిపించింది నేను ఎపిసోడ్ చూసారా? మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే కొన్ని నామినేషన్స్ ఎక్స్ట్రాడినరీగా అనిపించినాయి, కొన్నేమో ఏంటి అనిపించింది, కొన్ని లడ్డూల పంచాయతీలు ఉన్నాయి, ఏంటి గోళ అనిపించింది. చిన్న చిన్న వాటికి నామినేషన్స్ నచ్చలేదు. మెయిన్గా ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, లైవ్లో ఉన్నవి ఎపిసోడ్లో కొన్ని లేవు, ఎపిసోడ్లో ఉన్నవి కొన్ని లైవ్లో చూపించలేదు. లైవ్లో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ లైక్ సోనియా అండ్ నిఖిల్ అందరి గురించి మాట్లాడుకోవడం, సోనియా నాగమణికంఠ గురించి బ్యాడ్గా నిఖిల్తో చెప్పింది, విష్ణుప్రియ గురించి చెప్పింది, ఇలా కొందరి గురించి సోనియా చాలా మాటలు నిఖిల్తో చెప్పింది. అదొక పాయింట్ ఎపిసోడ్లో పెట్టుంటే బాగుండేది అనిపించింది. అంటే పులిహోర మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మెయిన్ పాయింట్స్ మీద పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. పృథ్వీ అండ్ సోనియా మాట్లాడే టైంలో కానీ, నిఖిల్ అండ్ సోనియా మాట్లాడుకునే టైంలో కానీ ఈ పాయింట్ని యాడ్ చేసి ఉంటే విష్ణుప్రియ చెప్పిన కొన్ని పాయింట్స్ మనకు యాప్ట్గా అనిపించేవి. ఎందుకు విష్ణుప్రియ ఓవర్ రియాక్ట్ అవుతుంది అన్నది మనకు అర్థమయ్యేది అనిపించింది. తర్వాత ఇంకొకటి, మీరు అక్కడ చూసుంటే సీత అండ్ విష్ణుప్రియ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నప్పుడు పప్పు కొంచెం కారంగా అనిపించింది, ఎవరు చేశారు అని చెప్పి విష్ణుప్రియ అడిగితే సీత చెప్తుంది కదా వాళ్ళిద్దరూ కలిసి చేశారని. వాళ్ళిద్దరు ఎవరు? సోనియా అండ్ నిఖిల్ అనమాట. సోనియా ఒక్కతే కష్టపడుతుందని నిఖిల్ హెల్ప్ చేశారంట. తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎందుకు ఇంత కష్టపడ్డా అని చేతులు నొక్కడాలు, ఇవన్నీ లైవ్లో చాలా చూపించారు. అవి ఎపిసోడ్లో ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. లైవ్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది ఇది. సో ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. సీత అండ్ నైనిక అదే ఏడుస్తున్నారు. బేబక్క ఎలిమినేట్ అయిన తర్వాత బేబక్క ఎలిమినేషన్ గురించే చాలా డిస్కషన్స్ జరిగాయి. సో బేబక్క ఎలిమినేషన్ గురించి మొత్తం ఇంగ్లీషేనబ్బా, తెలుగు అన్నదే లేదు తెలుసా. దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ గుడ్ పీపుల్ అనిపిస్తుంది నాకు. ఎవ్రీ వన్ ఈజ్ హియర్ టు ప్లే ద గేమ్. సో మనం కూడా మంచిగా ఆడాలి, అంటే మంచి గురించి మనం ఎక్కువ ఫైట్ చేయొద్దు, గేమ్ ఎక్కువ బాగా ఆడాలి అన్నట్టు చెప్పింది సీత నైనికకి. ఎస్ వీఆర్ హియర్ టు ప్లే అని చెప్పి నైనిక ఫుల్ ఇదైపోయింది అనమాట. తర్వాత సీత ఎక్కువ ఏడుస్తుంటే నిఖిల్ వచ్చి ఓదార్చారు. నిఖిల్, సోనియా, అభయ్ అండ్ పృథ్వీ వీళ్ళు నలుగురు కూర్చుని ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. అంటే బేబక్క వెళ్ళి రోడ్డు మీద పడేసింది కదా, దాని మీద జోక్స్ వేసుకున్నారు. రోడ్డు మీద కాదురా వాళ్ళ అంటే డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ నుంచి రోడ్డు మీద పడేయడం బాగాలేదు, అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో అన్న పడేస్తే బాగుండేది, ఇలా జోక్స్ అవి వేసుకున్నారు. పోతూ పోతూ రోడ్డు మీద పడేసింది అంటే ఇక్కడ ప్రేరణ కూడా ఉంది ఈ డిస్కషన్లో. ఫస్ట్ మరి గేమే అది కదా అని ప్రేరణ కొన్ని పాయింట్స్ చెప్పింది, కానీ అది మనకి చూపించలేదు ఎపిసోడ్లో ఎక్కడ. ప్రేరణ పాయింట్స్ కరెక్ట్గా ఆన్ పాయింట్ ఉంటాయి అనిపిస్తుంది అనమాట. అవేవి మనకి ఎపిసోడ్లో చూపించలేదు చాలా వరకు. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. ఆదిత్య, సీత అంటుగా అనుకుంటున్నారు మా చీఫే వేరే చీఫ్ వాళ్ళని గ్రేట్ అంటే ఇంకా మేము ఏం చేయాలి, ఇక్కడ అంతా ఫ్యాన్ ఇదిగా నడుస్తుంది, ఫ్యాన్ క్లబ్స్ నడుస్తున్నాయి, నేను ఫ్యాన్ క్లబ్స్లో ఒక మెంబర్ అవ్వడానికి రాలేదు, నాకు ఈ 1 వీక్లో జరిగిన దానికి అన్నీ తెలిసాయి, ఎవరు గెలవాలి ఎవరు ఎలా ఉండాలి అనేది నాకు బాగా అర్థమైంది, నేను ఈరోజు నామినేషన్స్లో చూపిస్తా, కొత్త ఆదిత్యవంని చూస్తారా అన్నారు, కానీ ఏం కనిపించలేదు ఇవాళ ఆదిత్యవం గారి నామినేషన్స్లో. చాలా సప్పగా అనిపించింది. మీకు ఎలా అనిపించాయి నామినేషన్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సాంగ్ ఎర్లీ మార్నింగ్ సాంగ్ 9 o'clockకి ఎర్లీ మార్నింగ్ సాంగ్ అనమాట. ఫోన్ లోడింగ్ సాంగ్తో వాళ్ళైతే లేచారు. నెక్స్ట్ ప్రేరణను విష్ణుప్రియ డిస్కషన్ అనమాట. అక్క ఉంటే ప్రేరణ అంటుంది అక్క ఉంటే అక్కకి చాలా చెప్పే పాయింట్స్ ఉన్నాయి, అక్క వెళ్తుందని అనుకోలేదు అంటే నైనిక అంటుంది లేదురా తను వెళ్తుందని చాలామంది అనుకున్నారు, నువ్వే అనుకోలేదు అని చెప్పి నైనిక అంది. అక్కడ విష్ణుప్రియ అంటుంది వేరే వాళ్ళు వెళ్తారనుకున్నా, నేను అస్సలు అక్క గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి, నేను వేరే వాళ్ళు వెళ్తారనుకున్నాను వాళ్ళు ఫస్టే వెళ్ళిపోయారని అని నోరు ఖర్చుకుంది. ఆబ్వియస్లీ తను చెప్పింది కదా నాకు నోటులు ఎక్కువ అని, అది క్లియర్గా కనిపించింది. సో నైనిక అంటుంది అలా ఇలా అంటే ప్రేరణ ఉంది అలా ఇలా అనుకున్నావు వాళ్ళు వెళ్ళరు అని ప్రేరణ అంటే నైనిక అంటుంది వాళ్ళకి సపరేట్ ఫ్యాన్స్ స్టార్ట్ అయిపోయారు, క్లాన్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు క్లాన్ కూడా ఇదవుతారు, తర్వాత లీడర్షిప్ కూడా వస్తుంది, లగ్జరీ కూడా వస్తుంది, చీఫ్ కూడా అవుతారు అంటే విష్ణు అంటుంది నువ్వు వాళ్ళని పొగడకు అనా కాదు, నువ్వు వాళ్ళకి మంచి చేయకు అంటే నేను నిజం చెప్తున్నా అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ యష్మి అండ్ ప్రేరణ డిస్కషన్ లగ్జరీ బడ్జెట్ రూమ్లో. ఏమని అంటే నువ్వు ముందు వెళ్ళి మాట్లాడతావా లేకపోతే నామినేషన్స్లోనే మాట్లాడతావా అని అడిగింది. ఎవరి గురించి? సీత గురించి అండ్ విష్ణుప్రియ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉన్నట్టున్నాయి. సో అడిగితే లేదు ఏమున్నా నామినేషన్స్లోనే, లేకపోతే నాకు పాయింట్స్ దొరకవు నామినేషన్స్కి అని చెప్పి యష్మి చెప్పింది. అయిపోయింది. నబీలు మణికంఠ ఇక్కడ ఆల్రెడీ టీమ్స్ ఫామ్ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళిద్దరు కూర్చొని డిస్కషన్ పెట్టుకున్నారు. ఈలోపు మణికంఠ అండ్ నిఖిల్ది మళ్ళీ
ప్రోమోలో ఏదైతే చూపించారో యాజ్ డీజ్ ఆ 2 to 5 minutes అదే అలా వేస్తాడబ్బా క్లీన్గా, ఇంకెక్కడ ట్రిమ్ము లేదు, ఎక్స్ట్రాను లేదు. మణికంఠ నిఖిల్ మాట్లాడితే ఒక కోపం, మాట్లాడకపోతే ఒక కోపం, జోక్స్ వేస్తే ఒక కోపం, సీరియస్గా ఉంటే ఇంకో కోపం, ఏంటో ఎలా ఉండాలో తెలియట్లేదు. అంటే మణికంఠ అడ్వైజ్ చేస్తున్నాడు అనమాట నిఖిల్కి, నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు, పర్సనల్గా జోక్స్ వేయకు, నీ క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉంటుందో వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉండు అని చెప్పి చాలా వరకు సజెషన్స్ ఇచ్చాడు. నాకైతే పర్ఫెక్ట్గా అనిపించాయి. నెక్స్ట్ ఆ బ్యాలెన్స్ ఉంటేనే గేమ్ ఆడాలి, ఇక్కడ మనం గేమ్ ఆడడానికే వచ్చామని చెప్పి చాలా మంచి సజెషన్స్ ఇచ్చేట్లేండి. నెక్స్ట్ పృథ్వీ అండ్ సోనియా పులిహోర కలుపుకున్నారు ఆల్రెడీ. ఆబ్వియస్లీ సోనియాని పృథ్వీ అడుగుతాడు నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే అందరు అమ్మాయిలకు ఉండే ఎక్స్పెక్టేషన్సే చెప్పింది. నాకంటే తెలివిగా ఉండాలి, నాకంటే అంటే వద్దులేండి ఇలా చెప్తే బాగోదు కానీ నాకంటే తెలివిగా ఉండాలి, నన్ను ప్యాంపర్ చేయాలి, నేను ఏదన్నా చెప్తే దానికి యాజిటీస్గా ఒప్పుకుని అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి. ప్రతి అమ్మాయికి ఉండే ఎక్స్పెక్టేషన్సే అవి, పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. బట్ యా విష్ణుప్రియ మధ్యలో వచ్చి అంటే ఫ్రీడమ్ ఉండాలి, నువ్వు ఎవరినైనా లవ్ చేసే ఫ్రీడమ్ నీకు ఇస్తున్నాను పృథ్వీ అని, ఈ 3 months నన్ను లవ్ చేయొచ్చు కదా అంట. ఏదేదో జరుగుతుంది. తర్వాత డిస్కషన్ చెప్పాను కదా సీత అండ్ సోనియాది, అదే సీత లంచ్ చేస్తుంటే విష్ణుప్రియ అడగడం మేతి టమాటా పప్పు గురించి. ఇక్కడ విష్ణుప్రియ ఒక మాట ఉందబ్బా సోనియా డిస్కషన్ గురించి, విష్ణుప్రియ అండ్ మణికంఠకు ఒక డిస్కషన్ జరిగిందనమాట. అందులో సోనియా గురించి అంది తను మంచిదే కానీ మాటలు వదిలేస్తుంది, అది నచ్చదు నాకు, అలా మాటలు వదలొద్దు కదా అని చెప్పి అంది. అది కరెక్టే అనిపించింది. అదే మాట నామినేషన్స్లో కూడా చెప్పింది. సోనియా అండ్ నిఖిల్ది మనకి ప్రోమోలో చూపించారుగా, సిగరెట్ ముచ్చట, అంటే నువ్వు సిగరెట్ తాగడం మానేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అని, అది చూపించారు. ఇంక తర్వాత డైరెక్ట్ నామినేషన్స్లో మీ క్లాన్లో వాళ్ళు మీరు నామినేట్ చేయడానికి వీల్లేదు, యష్మి క్లాన్ పెద్దది కాబట్టి యష్మిని కూడా నామినేట్ చేయడానికి వీల్లేదు అంటే అక్కడ సీత కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఇమ్యూనిటీ లేదన్నారు కానీ నామినేషన్లో క్లాన్స్ చీఫ్ని నామినేట్ చేయడానికి వీల్లేదు, మరి అది ఇమ్యూనిటీయే కదా, అది ఇమ్యూనిటీ కాక ఇంకేంది. సో ఫస్ట్ నామినేషన్ వచ్చి సీతని పిలిచారు. సీత నిఖిల్ని నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ రీజన్ అంటే ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు డామినేటింగ్గా కనిపించావు, అలాగే గ్రూప్ గేమ్ అనిపించింది, సో అది నాకు నచ్చలేదు అప్పుడు, బట్ ఇప్పుడు నువ్వు చాలా స్వీట్ అనిపించావు కానీ కొన్ని డామినేటింగ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి సీత నిఖిల్ని నామినేట్ చేసింది. తర్వాత ప్రేరణ యాజ్ ఇట్ ఈస్ డస్ట్బిన్ ఇష్యూ. ఇక్కడ ప్రేరణ కొన్ని పాయింట్స్ చెప్పింది, లైక్ చీఫ్ని రెస్పెక్ట్ చేయాలి, చీఫ్ ఏ చెప్తే చేయాలి, మేము అందరం కలిపి హాఫ్ డే చూద్దాం అనుకున్నాం, చెక్ చేసుకుందాం అనుకున్నాం, ఓకే అయితే చేద్దాం అనుకున్నాం, ఆ హాఫ్ డేలోనే నీతో ఇష్యూ వచ్చింది అని చాలా క్లీన్గా చెప్పింది. అప్పుడు సీత ఒక డైలాగ్ ఉంది, సో చీఫ్ నిన్ను చంపేసినా నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా అంటే అది నా పర్సనల్ అంటది. అదే ఈ చీఫ్ల గురించి ఇంకొకరు కూడా మాట్లాడారు, అది మనం తర్వాత మాట్లాడదాము. ఓకే, సో అక్కడ వాళ్ళిద్దరిది డిస్కషన్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. అంటే తిన పర్స్పెక్టివ్లో సీత కరెక్ట్, తన పర్స్పెక్టివ్లో ప్రేరణ కరెక్ట్ అనిపించింది నాకు. ప్రేరణ అంటది చెత్తలో చేయి పెట్టింది నేను తీసి అక్కడ పెడితే నువ్వు జస్ట్ పడేసావు అంతే, అప్పుడు ఎఫెక్ట్ అయితే నాకు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాలంటే అది నీకు లేదు, నాకేం చేయమంటావు అని సీత అంది. హ్యూమిలేషన్ ఇలాంటి ఓట్స్ వాడడం అయితే కరెక్ట్ కాదు అని ఓ చిన్న పంచాయతీ జరిగింది. నెక్స్ట్ అభయ్ వచ్చారు. అభయ్ వచ్చి విష్ణుప్రియని ఎందుకు అంటే నేను నాగార్జున గారు చెప్పారు కదా ఫ్లాప్ జోన్లో వేసాను అని చెప్పి, ఫ్లాప్ అయ్యావు నువ్వు అని చెప్పి నాగార్జున గారు చెప్పారు కదా, దాని గురించి విష్ణుప్రియ అనమాట. అయితే విష్ణుప్రియ అంటుంది ఇంకా బెటర్ ఏమి ఇవ్వాలి అన్నది నాకు కూడా ఐడియా లేదు, ఆడియన్స్కే వదిలేస్తున్నా అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. విష్ణు పెద్దగా ఏం మాట్లాడలేదు. ఆదిత్య ఓం గారు టైమింగ్స్కి మీరు ఇంకా అడ్జస్ట్ అవ్వాలి అంటే ఆదిత్య గారు అంటారు మణికంఠ కన్నా వీకా నేను, మణికంఠ కన్నా వీక్ అంటే కాదు, ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను మణికంఠ నామినేట్ చేశాను, తను ఇప్పుడిప్పుడే మారుతున్నాడు, అలాంటప్పుడు నేను మళ్ళీ మణికంఠ నామినేట్ చేస్తే తను ఇంకా డిప్రెషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి నేను మణికంఠ వేయకుండా మీకు వేస్తున్నానంట. ఏందో మధ్యలో అసలు ఆదిత్యాన్ని ఎందుకు నామినేట్ చేశారో, అక్కడి నుంచి మణికంఠ దగ్గరికి ఎందుకు వెళ్ళిందో. ఇక్కడ ఆదిత్య గారు నా పర్సనాలిటీ నా ఆస్తి, వేసేయి నా పర్సనాలిటీయే నా ఆస్తి, నేను మారను, నేను ఇంతే ఉంటానని చెప్పి ఆయన పర్స్పెక్టివ్ ఆయన చెప్పుకున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ సోనియా వచ్చిందమ్మా. సోనియా అండ్ విష్ణుప్రియ నామినేషన్ చేసినప్పుడు అనుకుంటా సోనియా అండ్ విష్ణుప్రియ ఒక్కటే బాబా ఎంతసేపు ఉందో అసలు
చిరాకు వచ్చింది. మాట్లాడుతానే ఉంది. అసలు గొంతు నొప్పి రాదో ఏమో కానీ 20 నిమిషాలు వీడియో చేస్తేనే మాకే గొంతు నొప్పి వస్తుంది. ఆ పిల్లకి గొంతు నొప్పే రాదనుకుంటా ఏమో అమ్మ. సో నెక్స్ట్ సోనియా నైనిక కన్ఫెషన్ రూమ్ గురించి మాట్లాడింది. కన్ఫెషన్ రూమ్లో తెలుస్తుంది అన్ని పెట్టినప్పుడు కన్ఫెషన్ రూమ్లో తెలిసి ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీ కనిపించలేదు నాకు అని చెప్పింది అనమాట. అప్పుడు నైనికాని అక్కడ మాట్లాడాలని కూడా నాకు తెలియదు, మా టీం నన్ను సపోర్ట్ చేశారు కాబట్టే నేను ఇప్పుడు అది డెసిషన్ రాంగ్ అని నేను అనుకోవట్లేదు అంది. సీతతో ఏంటంటే అదే డస్ట్బిన్ ఇష్యూ తీసుకొచ్చి ప్రాబ్లం వస్తే లీడర్కి చెప్పాలి కానీ నువ్వు గొడవ పెట్టుకోకూడదు అంది. ఇక్కడ సీత ఒక పాయింట్ తీసింది, నాకు అది పర్ఫెక్ట్గా అనిపించింది. ఇప్పుడు నీకు విష్ణుప్రియకే ఇష్యూ వచ్చింది, నువ్వు డైరెక్ట్గా అరిచావా లేకపోతే మీ క్లాన్లో మీ చీఫ్ని యష్మిని అడిగి అప్పుడు గొడవ పెట్టుకున్నావా అని అడిగింది. అది పర్ఫెక్ట్ అనిపించింది నాకు, సీత ఇచ్చిన సేవేజ్ రిప్లై అనిపించింది. తర్వాత వచ్చేస్తుంటే బొక్కలో క్లారిటీ అని చెప్పి సీత అండము, నువ్వు నన్ను అనడానికి వీల్లేదని చెప్పి మన సోనియా రియాక్ట్ అవ్వడము అయిపోయింది. నెక్స్ట్ మణికంఠ వచ్చారు. మణికంఠ వచ్చి ఆదిత్య గారిని రియల్ ఆర్ ఫేక్ అని తెలియట్లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తారు అని చెప్పారు. అసలు ఆదిత్య గారు వచ్చిన ప్రతిసారి ఒక భంగిమ. ఫస్ట్ ఏమో ఒంటి కాలు మీద నించోవడము, చేతులు ఇలా పెట్టడము, తర్వాత బాడీ బిల్డింగ్లో ఇలా పెట్టడము, ఏందో ఆయన. నెక్స్ట్ శేఖర్ భాష నామినేట్ చేశాడు మన మణికంఠ. అదే ఇందాక ఫస్ట్ చెప్పాను కదా లడ్డూలో నామినేషన్స్లో ఉన్నాయని. లడ్డు ఇవ్వలే నాకు, అదే ఆ సినిమాలో వాడు ఉంటాడు కదా జాతిరత్నాల సినిమాలో, కేక్ పెట్టలే నువ్వు నాకు అని, సేమ్ అలాగే అనిపించింది. లడ్డు ఇవ్వలే నువ్వు నాకు అని, అది అంత సీరియస్గా అనిపించలేదు. లడ్డు ఇవ్వకపోతే నామినేట్ చేస్తావా అంటే దానికి సీరియస్ టైమ్స్లో జోక్స్ వేస్తున్నావు, అది నాకు నచ్చలేదు అని చెప్పి మణికంఠ శేఖర్ని నామినేట్ చేశారనమాట. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వచ్చారు. యాస్టీజ్ ఆయన ఇద్దరు నామినేట్ చేశారు కదా ఇప్పటికీ, అభయ్ అండ్ శేఖర్ వాళ్ళిద్దరిని నామినేట్ చేశారనమాట. బీబీకి గెలవడానికి వచ్చాను, మీరు స్ట్రాంగ్ కంటెండర్, అందుకని నాకంటే స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి నాకు ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని అభయ్కి చెప్పారు. యాక్సెప్ట్ చేశాడు, నన్ను స్ట్రాంగ్ అన్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాడు, తీసుకున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ శేఖర్ భాష వస్తుంటే ఉండక్కడ, ఇక్కడైతే కామెడీ కాదు, కామెడీ చాలా అయ్యింది, నీ వల్ల షోకి చాలా లాస్ అయిందంట. ఆదిత్య ఓం గారు మీరు లోపల మీకు తెలియట్లేదు కానీ అసలు షోని లేపుతుంది మన శేఖర్ భాష అండి. ఆయన పంచుల వల్లే సగం షో అన్న నిలుస్తుంది, మీ ఎవరి వల్ల కాదు, అది తెలుసుకోండి. కొంచెం కేర్లెస్గా ఉంటున్నావు, ఇండిసిప్లిన్గా ఉంటున్నావు, నీ కోట్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావు, నేనే తీసుకొచ్చి చాలాసార్లు ఇచ్చానంటే మీరు ఒకసారి కూడా నాకు ఇవ్వలేదే అంటాడు. అయిపోయిందా? తర్వాత నేను అనుకున్న ప్రకారం మీరు ఈ గేమ్కి సెట్ కారు అని చెప్పాడు అనమాట. నేను అనుకున్న ప్రకారం మీరు ఈ గేమ్కి సెట్ కారు అంటే శేఖర్ గారు అన్నారు నేను సెట్ అవునని మీరు ఎవరు చెప్తారు, మీరు అలా చెప్పడానికి వీల్లేదని చెప్పి శేఖర్ కొంచెం ఫైర్ అయ్యారు. తర్వాత బీబీ దగ్గర చాలాసార్లు అంటే బిగ్ బాస్ నోట్ల నుంచి చాలాసార్లు మీకే అనౌన్స్మెంట్స్ వచ్చాయి, మీరు చాలా కేర్లెస్గా ఉన్నారు అది ఇది అని చెప్పారనమాట. చెప్తే నేను కేర్లెస్గా లేను, నేను కూడా నిద్రపోవట్లేదు, నాకు కూడా వయసు అయిపోయింది అది ఇది అని చెప్పి చాలా మాట్లాడట్లేండి ఆయన. సరే అయితే నేను తీసుకుంటున్నానని చెప్పి వచ్చేసాడు శేఖర్ భాష. అయిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వర్సెస్ మణికంఠ. లాస్ట్ వీక్ నువ్వు చెప్పిన పాయింటే, తప్పులు వెతకడానికి నాతో ఫ్రెండ్షిప్ చేశానన్నావు కదా, అది నాకు నచ్చలేదు అన్న పాయింట్ మీద చెప్పారనమాట. స్పేస్ ర్యాపో అప్పటికి లేదు కదా, నేను స్పేస్ ర్యాపో ఉన్న వాళ్ళతోనే నేను జోకులు వేస్తాను, ఎలా పడితే అలా నోరు జారును అని చెప్పి మణికంఠకి క్లారిఫికేషన్ ఇచ్చింది విష్ణుప్రియ. అప్పుడు మణికంఠ ఒక పాయింట్ అన్నాడు, నీకు అక్కడ హర్టింగ్ అనిపించింది కాబట్టి నువ్వు చెప్పావు నాకు నామినేషన్ వేస్తానని, నేను అప్పుడు కూడా నీకు చెప్పాను నువ్వు నామినేషన్ వేస్తే వెయ్యి, నేను తీసుకోవడానికి రెడీగానే ఉన్నాను, నీకు హర్ట్ అనిపించినంత కాలం నువ్వు నన్ను నామినేట్ చేయి, నేను తీసుకుంటాను అని చెప్పాడు. నాకు అది బాగా అనిపించింది అబ్బా మణికంఠ విషయంలో. ఇవాళ మణికంఠ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు అనిపించింది, తనకు వచ్చిన నామినేషన్స్ అన్నింటిలోనూ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు అనిపించింది, ఒక్క శేఖర్ భాష విషయంలో తప్ప. నెక్స్ట్ సోనియా విషయంలో అడల్టరేటెడ్ కామెడీ దాని గురించి, నువ్వు సెన్సిబుల్ సాఫ్ట్ అన్ని అంటే నువ్వు చాలా సెన్సిబుల్గా ఉంటావు, నువ్వు సాఫ్ట్గా ఉంటావు కానీ నోరు జారుతావు, నీ నోరు నీకు ఎలాగా మాట్లాడతావో తెలీదు, ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడతావు అని చెప్తే నేను జారుతాను అమ్మమ్మమ్మమ్మ మాట్లాడింది రాసుకోవడానికి చేయి నొప్పించింది తెలుసా నాకు. ఎన్ని పాయింట్లు మాట్లాడిందో అన్నీ సోదే, కనీసం చెప్దామంటే ఒక్కటి ముఖ్యమైన పాయింట్ లేదు. ఇంకా విష్ణుప్రియ విని సరే అయితే నేనైతే నిన్ను నామినేట్ చేస్తానని చెప్పి ఇంకా తనే వచ్చి నించుంది తప్ప అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదే.
ఎన్ని మాట్లాడుతూనే ఉంది. 5 నిమిషాలు పట్టింది సోనియా ఒక్కతి. అంటే ఎంత ట్రిమ్ చేస్తే మనకి 5 నిమిషాలు నామినేషన్ కనిపించిందో నాకు అర్థం కాదు. నెక్స్ట్ లాస్ట్ నామినేషన్ భాష వచ్చారు. అంటే ఈ ఎపిసోడ్లో లాస్ట్ నామినేషన్ భాష వచ్చారు. 7 నామినేషన్స్ అయినాయి. అంటే 7 నామినేట్ చేశారు, ఇంకా 7 నామినేషన్స్ ఉన్నాయి రేపటికి. సో ఫస్ట్ మణికంఠ జోక్స్ గురించి చెప్పడం, సోషలైజ్ అవ్వట్లేదు అంటే మణికంఠ అన్నాడు నేను సోషలైజ్ అవుతున్నాను, నేను లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్ ఉన్నాను, కానీ మీరే అర్థం చేసుకోవట్లేదు అన్నట్టు చెప్పాడు. తర్వాత ఆదిత్య ఓం గారిని పిలిచారు. మాటలు డిసిప్లిన్గా లేను, కేరింగ్గా లేను, అన్ఫిట్, ఇలాంటివన్నీ నాకు నచ్చలేదు అని చెప్తే ఇక్కడ మన ఆదిత్య ఓం గారు డైలాగ్ అన్నారు, నా మంచిదనం కోసం నువ్వు నామినేట్ చేసావు, నీ మంచిదనం కోసం నేను నామినేట్ చేశాను, చూద్దాం ఎవరుంటారో చూద్దాం అంట. నేను తెలుగు భలే అనిపిస్తుంది అబ్బా. అప్పుడు ఆదిత్య గారు అన్నారు ఐ విల్ బీ మై సెల్ఫ్, నేను ఎలా ఉన్నా నేను అలాగే ఉంటాను అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు. అయిపోయింది. ఇంక అక్కడితో ఎపిసోడ్ ఖతం అనమాట. అది సంగతి. మీకు ఈ నామినేషన్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.